హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి బలాన్నిచ్చే ఫుడ్ని అయితే చేయబోతున్నాను. కొబ్బరి, బెల్లము, అలాగే అటుకులు, ఈ మూడు కాంబినేషన్ చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో అటుకులు వేసేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి వేయించుకుంటేనే అటుకులు మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అటుకులను అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. ఇలా కలర్ అయితే వచ్చాక తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని నేను కొంచెం ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇట్లా వేయించితే లోపల దాకా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి. ఇది కూడా నేనైతే తీసేసాను. అటుకులు చల్లారిపోయాయి. అటుకులు చూసారా, మన చేతితో ఇలా నలిపితే క్రష్ అయినాయి, అలా ఉండాలి. ఇప్పుడు రెండింటిని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. పౌడర్ లాగా పట్టుకుంటే మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మిక్సీ అయితే పట్టుకొని ఒక ప్లేట్లో అయితే ఈ పౌడర్ని అయితే వేసుకున్నాను. అదే కప్పుతో ఇక్కడ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, షుగర్ కూడా వాడుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి అయితే మీరు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇలా అన్నిటిని అయితే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో 4 స్పూన్ల గీ అయితే వేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసివేసాను కాబట్టి నెయ్యి అలా ఉందండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి అయితే వేసుకోండి. నేను కాజు అండ్ బ్లాక్బెర్రీ అయితే వేసుకున్నాను. వీటిని దూరగా వేయించుకోండి సిమ్లో పెట్టేసి. ఇక్కడ మొత్తం అయితే ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఈ నెయ్యిని ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, అందులో అయితే వేసుకోవాలి. ముందుగా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇలా నెయ్యి కూడా కొంచెం వేడి మీద వేస్తే బెల్లం అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు సాఫ్ట్ అవ్వలేదనుకోండి, గోరువెచ్చని పాలు కొన్ని కలుపుకుంటూ పిండిని తడుపుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు, అంత బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. వీక్లో ఒక్కసారైనా ఇలాంటి లడ్డు అయితే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.